गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी गुरुर् शिष्यं निजानंद दीक्षितं गुरुशरसिंहयोगी नामांकितं सद्गुरुते नमो नमः। వేదికని అలంకరించిన పెద్దలకు మా యొక్క గురువుగారైన నిశానంద నరసింహ రాజయోగి వారి పాదపద్మలకు నా హృదయపూర్వక వందనములు అర్పిస్తూ, అదేవిధంగా మాతృశ్రీ మీనాచరణ సమేత మా అమ్మగారికి కూడా నా యొక్క హృదయపూర్వకము ద్వాదశష్టంగా దండం అర్పిస్తూ, అదేవిధంగా మా అగ్రజుడైన సురేష్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వకములు ఆశిస్తూ, అదేవిధంగా ఈ వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక వందనములు ఆశిస్తూ, ఇక్కడ వచ్చిన భక్తులు సోదరి సోదరమాలు ఆత్మీయ గురుబంధ సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనములు ఆశిస్తూ, ఇప్పుడు చెప్పబోయే వాక్యం ఏమంటే, ఈ యొక్క ఎన్ని జన్మముల కంటే మానవ జన్మ ఒక్కటి మహాశ్రేష్టమైనది. ఇటువంటి జన్మ ఎంత వెతికినా మనకు దొరకదు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో పుట్టి సచ్చి పెరిగి సచ్చి పుట్టి సచ్చి మరి ఈ జన్మకు వచ్చింది. ఈ జన్మకు వచ్చి మరి ఏమి తెలుసుకుంటే సరిపోతుంది, ఏమి వింటే సరిపోతుందని విచారణ చేయలేక అనేక జన్మముల తిరిగి 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 యాత్రలు క్షేత్రాలు గుడి గోపురము ఎన్ని తిరిగినా కూడా ఈ జన్మకి సార్థకం కాదు, కానేరదు. అంటే ఇప్పుడు ఏమి ఈ జన్మకి రావడమే గొప్పది, ఈ జన్మ మీకు దుర్లాభమురా, ఓరి సహజన్మ సాకార సద్గురుని గనరా, నరజన్మమే ఇక దుర్లభము. ఈ జన్మ రావడమే దుర్లాభము. ఈ జన్మముల జ్ఞానంతో, ఎందుకంటే గురు దీక్ష లేకుండా గుట్టట తెలుసును, అజునికైనా వాని అబ్బకైనా తరమా, తాళము చెవి లేకుండా తలపెట్ట తెలుసురా, విశ్వదా విరామ వినరవేమన్నారు. గురు దీక్ష కాని వాళ్ళకి, గురువుని చేరిన వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలకి బానిసైపోతున్నారు. కాబట్టి అటువంటి బానిసలు కాకూడదు. రండి మానవులారా, తెలుసుకోండి మానవులారా, రండి గురు మార్గము తెలుసుకోండి అని ఎన్నో విధముల ప్రాధేయపడి ఊర్లు తిరుగుతూ మా గురువు గారు ఎమ్మడి ఎన్నో ఊర్లు తిరిగినాం మేము. ఒక్క ఊరు కాదు, ఒక మార్కాపురం కాదు, ఒక విశాఖపట్నం కాదు, ఎన్నో ఊర్లు. అతన్ని ముందర పోతే మేము ఎంత కోడి పిల్లలుగా పోవాలి. అతను ఎమ్మడ ఆ ప్రకారంగా తిరిగి అతను చెప్పిన వాక్యములు విని, కానీ ఈరోజు అన్నిక చాలైంది. వినకుంటే శ్రీరామనామం వినుడి అనుడి, అనరాకపోతే వినుడి. మరి అన్నిక వస్తేనే అనండి, అననీక రాకపోతే వినండి. మరి వినేది కూడా లేదా, వినండి, కనండి, అనండి, అప్పుడు అన్నిక వస్తుంది. అంతవరకు ఎవరికి రాదు ఇది. దానికోసం మేమైతే గురుపుత్రులం, మేము కూడా అయినాము. ఏమైనావు అదే అయినావు, ఏమి కాలేదు. ఎందుకు గురువుని చేరాలా? మన ఇంట్ల కాడ మన ఊర్లలో మనకి లేకుండా తిన్నిక ఉండే, తాగనిక ఉండే, పండనిక ఉండే, అన్నీ ఉండే కదా. అన్నీ విడిచిపెట్టి ఈ యొక్క గురు మార్గంకి రావడానికి ఎందుకు ఆపేచ్చుకుంటే మీకు ఏమి తెలుసుకుంటుంది? నాను గొప్ప, నేను గొప్ప, నాకంటే గొప్ప ఎవరు లేరు, నీవెవడు నానేవాడు అంటే ఇది తెలుస్తుందా? ఎంతవరకు ఇది తెలియదు. ఇది దానికోసమే అభిమాన రైతులకు రత్నాలు ఇవి, అభిమానులకు రాళ్ళు ఇవి. ఎవడైతే అభిమానం విడిసి గురు చింతకు చేరి గురు మార్గంలో నడిచి
గురువు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే గురుమూర్తి మన ఇంటికి వచ్చి మన శీలలో వచ్చి మనకి కాపురం అందిస్తూ అన్ని పనులు చక్కగా చేస్తాడు. అది స్వానుభవం కావాలి, అది అనుభవం కూడా కావాలి, ఒక చెప్పే మాట కాదు. ఎందుకంటే ఈ తత్వం తెలుసుకోవాలంటే మొట్టమొదట మనకి ఎడ్డు ఏమంటే ఈ సృష్టి ఎట్లా పుట్టింది, దీన్ని ఎవరు పుట్టించిరి, దీని విమర్శన చేయాల. ఇంతవరకు మా విజయలక్ష్మమ్మ చెప్పా, ఆత్మ యందున ఆకాశం, ఆకాశం అందున వాయువు, వాయువు అందున అగ్ని, అగ్ని అందు జలము, జలమందు పృథివీ, పృథివీ అందు ఓషాదులు, ఓషాదుల వలన అన్నము, అన్నం వలన సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ ఇన్నోటి ఆ యొక్క అన్న స్వరూపమునే అయినవి. అన్నం వలన శుక్ర శోణితలు తయారయ్యి స్త్రీ పురుషుని గర్భముల 3 నెలలు ఉండి స్త్రీ గర్భంలో 9 నెలల వరకు విభజించి 12 నెలలు ఎప్పుడైతుందో అప్పుడు బేటికి రావడం కారణమైంది. మరి బేటికి వచ్చి అప్పుడు కూడా ఏమున్నాయి, బేటికి వచ్చినా కూడా ఏమున్నాయి, చెవులు ఉన్నవి, కళ్ళు ఉన్నవి, ముక్కు ఉంది, నోరు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే కూడా ముందర ఒక బంగారు గొలుసు పడేస్తే పోతే ఆ బంగారు గొలుసు మాదెప్ప అన్నిక ఉంది. అప్పుడు లేదు కదా. ఎప్పుడొచ్చింది? తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు మొదలు బట్టలేదు, తుదకు బట్టలేదు, నడమ బట్ట గట్ట నగుబాట్లాయరా విశ్వదాభిరామ వినరవేమని ఏమన్నా గారు 3 వాక్యంలో ప్రత్యేకంగా అందించిపోయినాడు. మొదలు బట్ట అంటే ఏమి, ఈ శరీరం కట్టుకునే బట్ట కాదు. మొదలు ఏమని జ్ఞానం ఉండేనా? లేదప్పుడు. మరి లాస్ట్ కన్నా మంచంలో ఒకటి గోడాడుతుంటే అప్పుడు మంచంలో ఒకటి గొంగడ ఒకటి కప్పుకొని గోడాడుకుంటూ ఉండదు అప్పుడు. మరి అప్పుడైనా ఉందా? అప్పుడు లేదు. మరి ఈ మధ్యన వచ్చింది నాను అనే బట్ట. ఈ నాను అనే బట్ట ఎవరికి పోతుందో, అభిమానం విడిచి ఎవరైతే తింటాడో వానికి కాదు, వాని కలతర ముఖమున వాని జ్ఞానము మరి అగ్ని కంటే ఎక్కువ ప్రచలిస్తుంది. అది మరి ఎవరు దీని మార్గం తెలుసుకోలేరు, వాళ్ళు మళ్ళీ ఎనికి జన్మకి మళ్ళీ పోవాల్సిందే. కుక్కై, నక్కై, తోకై, మేకై, ఒక పందిని రానియము, పంది వస్తువులుగా రాజుకుంటే ఎట్లా పెడతాం, కుక్కను రానియము, ఏమిటి రానియం. మరి మనం ఎట్లా ఉండము? 84 లక్షల జీవరాశుల కంటే మనం గొప్ప కాదు. ఇప్పుడు బెడ్ పరుపు వేసుకొని, ఫ్యాన్ వేసుకొని, మంచం వేసుకొని, రూమ్లు వేసుకొని, ఇన్నోటి వేసుకొని పడుకుంటాం కదా. మరి ఇదే జన్మ రప్పన పోయిందంటే మళ్ళీ ఇన్నోటి వేసుకుంటే వస్తుంది. నీకు పోక మొదలే ఏమి తెలుసుకుంటే మళ్ళీ తెలుసుకోవడం ఆపేచ్చ ఉండదు. ఏ వస్తువుతోనే ఈ ప్రపంచం అంతా ఉంది, ఏ వస్తువుతోనే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, ఆ వస్తువుని తెలుసుకోవడానికే గురువుని చేరినాము. మరి ఆ వస్తువు తెలుసుకోవడం వరకు ఎట్లా ఉండాలి మనము? ఏ రూపకరం అంటే మనకు ఆ వస్తువు తెలుస్తుంది. తెలిసిందని విర్రవీయకూడదు, తెలియలేదని ఏడవకూడదు. ఇంత ఆశ్రమం కట్టుకున్నాము, కనీసం అంటే 20-30 మంది ఎంతోమంది ఉండరు ఎవరులా. చూడడానికి ఒక 10 మంది కూడా కనపడదు కదా. మరి మేమే చెప్పుకొని మేమే పోవాలా? ఎందుకంగా ఈ ఆశ్రమాలు కట్టుకున్నాం? దీన్ని నడిపినకనే చిన్నపురం పోయినాం మేము, నాను మా యొక్క నరసింహుడని మా ఆశ్రమం మందిరంకచక చెందకు పోయినాము. ఆ చిన్నపురంలో అతని బల్జాత అనే, ఏం బాబు ఎందుకు వచ్చాను మీరు అనే, ఆశ్రమం కట్టుకొని ఇంకా చెందకు వచ్చినాము. ఆశ్రమం కట్టేది పెద్ద శుద్ధి కాదు. ఇప్పుడు 1000 రూపాయలు ఒకటి 10,000 కూడా రాస్తా, కానీ దాన్ని నడపపోయేది పెద్ద శుద్ధి అనే. అది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అది ఆశ్రమం. ఆశ్రమం అంటే ఆశ్రమం. ఏ శ్రమం అది? ఇన్నిటిని నడిపించే ఆశ్రమం అది. అటువంటి ఆశ్రమం కట్టుకొని మనం ఎట్లుండాలంటే, తల్లి పిల్లలు ఏ రూపకల మనం ఎంత కాపురం చేస్తామో అట్లుండాలి. అట్లా లేకపోతే మనకి జన్మ వ్యర్థము, మనం కట్టుకునే కూడా వ్యర్థమే, గురువుని చేరిన కూడా వ్యర్థమే. ఎందుకంటే ఒక మాట చెప్పినారు. ఏం చెప్పినారు? గురిగైన వారికి మరుగు తెలుపుటకు ఇది గూఢమై ఉన్నది. గూఢం అంటే బెల్లం. బెల్లం విడిచి తీపి లేదు, తీపి విడిచి బెల్లం లేదు. బెల్లం ఉన్న కాడికి సీమలే పోవాలి, కానీ సీమలు ఉన్న కాడికి బెల్లం ఎప్పుడు రాదు.
అట్లనే గురుమూర్తిని చేరి ఏ రూపకరంగా మనకి ఆ గురుమూర్తి అందిస్తాడో ఆ వాక్కులు మనం వినడానికి మనం ఎట్లా ఉండదని విషయాన్ని చెప్పినప్పుడు సాంఖ్యము తారకము అమనస్కం మహావాక్యం వార్తికం అగోచరమైన పరిపూర్ణ పరవాక్యం చూపించే వరకు ఎట్లుండాలా ఏ రూపకరం ఉంటే మనం సరిపోతుంది అని విచారం చేసినప్పుడు శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదమునన్ ముక్కులు గని మృదువాక్యములు పరమ దయాళుండు గురుడు భక్త వినుమయము సంశయం ఇంకా బాధింపదనము పరిపూర్ణము ఒకటి లేని ఎరక అదొకటి పరిపూర్ణం ఎరకలను ఎరకని మానురా అని గురువు చెప్తాడు. అప్పుడు ఏమంటాడు శిష్యుడు, గురువరా పరిపూర్ణం మన ఎరుకన ఇవి రెండు ఎట్టివి, ఎరుకోద్భవమును ఎరుక జన చోటు అయ్యేది ఎరుకని నేను ఎట్లు విడిసేవాను అట్లనే గురుడు ఎరిగిస్తున్నాను. ఎట్ట ఎరిగిస్తాడు? శరణా ధూళిని రెండు తన కరం పైన శ్రమను వంచి శరణాగతుడై ఎవడైతాడో వానికి ఆ గురుమూర్తి అందిస్తాడు. గురుమూర్తి అంటే ఒక మానవుడు కాదు, ఒక రూపం కాదు, ఒక వేషం కాదు. గురువు అంటే అన్నిటికంటే గొప్పది, అన్నిటిని నడిపించేది గురువే. అటువంటి గురువుని చేరి మనం ఏ రీతిగా ఉంటే మనకు అందిస్తాడు. వీళ్ళందరికీ కూడా ఆ భావనం రావాలని, ఆ విధంగా నడుచుకోవాలని, ఆ విధంగా నడుచుకుంటే మీ జన్మ సార్థకమవుతుందని నా యొక్క వాక్యం ఇతరులతో ముగిస్తున్నాను. జై సద్గురు మహారాజుకు జై.